సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షా ది లెర్నింగ్ హబ్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ రావటం అయితే జరిగింది. అందులో కొంతమందికి ఇంకా రిజల్ట్స్ రాలేదని చెప్పారు. సో వాళ్ళకనమాట ఈ వీడియో వచ్చేసి. మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట, రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్వి. అంటే ఇప్పుడు 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఏ బి. సో ఫస్ట్ సపోజ్ ఏ బి ఇద్దరు రీకౌంటింగ్ అప్లై చేశారనుకోండి. సో ఏ అనేవాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే, బి అనేవాళ్ళు ఇంకో వేరే డిస్ట్రిక్ట్. సో ఆర్డర్ వైజ్ ప్రకారం ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కోసారి అప్లోడ్ చేస్తారనమాట ఈ యొక్క మార్క్స్. సో ఏదైతే మార్క్స్ ఏ అనే అతనికి ముందు వచ్చినాయి అనుకోండి మార్క్స్, సో అతను మార్క్స్ చెక్ చేసుకోగలడు. కానీ బి అనే వాళ్ళకి ఇంకా మార్క్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. సో అతనికి ఇన్వాలిడ్ అని కానీ, లేకపోతే నో డేటా ఫౌండ్ అని కానీ ఎర్రర్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఒక్కొక్కరి రిజల్ట్ ఒక్కోసారి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఈ టైంకి అయితే అప్లోడ్ చేసేసారు ఫుల్గా. ఇప్పటికైతే మీరు స్టార్టింగ్ మొన్న చూసినప్పుడు వరకైతే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి కంప్లీట్గా అయితే రిలీజ్ చేయలేదు. సో ఎట్ ప్రజెంట్ వీళ్ళకైతే రిజల్ట్స్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క రిజల్ట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఈ యొక్క వెబ్సైట్కి అయితే రావచ్చు. సో వన్స్ ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో రీకౌంటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, రీకౌంటింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ నేను రీకౌంటింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్నారా, రీకౌంటింగ్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీ యొక్క రీకౌంటింగ్కి సంబంధించి మార్క్స్ పెరిగాయా లేదా అనేది మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. మీ యొక్క నేమ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్, ప్రీవియస్ మార్క్స్ ఎన్ని, చేంజ్డ్ మార్క్స్ ఎన్ని, అండ్ ఓవరాల్ కింద టోటల్ మార్క్స్ అనేది కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో సేమ్ రీవెరిఫికేషన్కి కూడా అంతే. రీవెరిఫికేషన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేస్తే సేమ్ మనకి ఇక్కడ కూడా మన యొక్క నేమ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా మన సబ్జెక్ట్ ఏదైతే ప్రీవియస్ మార్క్స్ ఉన్నాయి, రీవెరిఫికేషన్ తర్వాత మార్క్స్ చేంజ్ అయ్యాయా లేదా ఆ మార్క్స్, అండ్ దెన్ అట్ లాస్ట్ టోటల్ మార్క్స్ అనేవి డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.